రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ప్రయాగ్రాజ్ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం ఆలస్యం కావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 9 గంటలకు వెళ్లాల్సిన విమానం ఇప్పటికీ బయలుదేరకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. ఫ్లైట్ లో సినీ సెలబ్రిటీలు, పలువురు ఉన్నతాధికారులు, ఇక హీరో విజయ్ దేవరకొండ ఉన్నట్టు సమాచారం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ప్రయాగ్రాజ్ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం ఆలస్యం కావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 9 గంటలకు వెళ్లాల్సిన విమానం ఇప్పటికీ బయలుదేరకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. ఫ్లైట్ లో సినీ సెలబ్రిటీలు, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. హీరో విజయ్ దేవరకొండ కూడా ఉన్నట్టు సమాచారం. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రత్నకుమార్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, మరి స్పేస్ జెట్ విమానం ఆలస్యం కావడానికి కారణాలు ఏంటి? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి ఆ స్పైస్ జెట్ విమానం సాంకేతిక లోపాల కారణంగానే ఆగినట్లు కూడా ఇప్పటికే ఇటు ఎయిర్పోర్ట్ అధికారులు తెలియజేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించడం కోసం ఇప్పటికే యంత్రాంగం రంగంలోకి దిద్దింది. టెక్నీషియన్స్ ను పిలిచి ఇప్పటికే ఆ సమస్యను కూడా సరిదిద్దేందుకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా సమయం అనేది మరికొన్ని గంటలు ఆలస్యం అయిపోయే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి యొక్క విమానం ప్రయాగ్రాజ్ వెళ్లాల్సి ఉంది. ఎంతో మంది భక్తులు ప్రజెంట్ కుంభమేళ చాలా ఘనంగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో దేశం నుంచి మాత్రమే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా వస్తూ ఉన్నారు. కొన్ని కోట్ల మంది అక్కడ కుంభమేళాలో పాల్గొంటున్న పరిస్థితుల్లో శంషాబాద్ నుంచి కూడా విమానం ద్వారా ప్రయాగ్రాజ్ కు ఇవాళ కొంతమంది ప్రయాణికులు బయలుదేరినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ సందర్భంలోనే ఉదయం 9 గంటలకు బయలుదేరాల్సి ఉంది స్పైస్ జెట్ విమానం. కానీ ఒక్కసారిగా సాంకేతిక లోపాల కారణంగా విమానం ఎయిర్పోర్ట్ లోనే ఆగిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే మనకు అందినటువంటి సమాచారాన్ని బట్టి ఈ యొక్క విమానంలో ఇతర ప్రయాణికులతో పాటు ఆ టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ కూడా ఆ విమానంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్ళందరూ కూడా విమానం సాంకేతిక లోపం కారణంగా ఆగిపోవడంతో ఉన్నటువంటి ఇటు లాడ్జ్ లో కావచ్చు, లేకపోతే ఆల్సో ఇతర ప్రాంతాల్లో కూడా అక్కడే వెయిట్ చేస్తూ ఈ సాంకేతిక లోపం పరిష్కారం అయ్యే వరకు కూడా ఎదురు చూసే పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఈ సమస్యను పరిష్కరించడానికి మరికొన్ని గంటల సమయం పడుతున్నట్టు కూడా వైపున అధికారులు తెలియజేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రత్నకుమార్.